ఏం గుద్దితే మావా? ఎందుకు గుద్దిద్దా? ఏం చెప్తాను జస్ట్ పక్కన చంద్రుడు ఉన్నాడు, నిజమైన చంద్రుడు, స్టాచ్యూ మీద చంద్రుడు హైలైట్ గా. మామ అసలు లొకేషన్ చూడు ఎట్లా ఉంది అసలుకే. ఏంది మామ అసలు సబ్సే జ్యాదా క్యా అచ్చా లగా? सबसे ज्यादा अंदर का शांत. అంత దూరం వెళ్ళి కొనింది ఈషాలో ఇదనమాట. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఆదియోగికి వెళ్తున్నాం అనమాట. ఇషా ఫౌండేషన్. ఇక్కడ నుంచి ఒక ఎంతసేపు పట్టద్ది? ఒక 2 hours. బస్సులో వెళ్తే 2 hours, లేదంటే డైరెక్ట్గా 40 kilometers అనమాట. మన దగ్గర వెహికల్ లేదు కాబట్టి బస్సులోనే పోవాలి. మేము ఉండే దగ్గర నుంచి ఫస్ట్ గాంధీపురంకి ఒక బస్సు ఎక్కాలి, అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. చూపిస్తాను ఈరోజు అంతా ఏం చేసాం, ఏంది కథ అని. నా వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? చలో వీడియో స్టార్ట్ చేద్దాం. బస్సు లేదురా, వస్తుంది వాళ్ళని అడగదాం. మామూలుగా ఉండాలి ఈ టైంకి. అడిగేసి రాబో, నాకు తమిళ రాదు. నాకు రాదు రా తమిళ. ఎత్తిన మన్నీకి వరం అన్న, బస్సు గాంధీపురం బస్సు ఎత్తిన మన్నీకి వరం అడుగు. అన్న గాంధీపురం బస్ ఎత్తా మనకి మరో ముఖేష్ కుమార్ భాయ్ తుమారా సగా భాయ్ సేమ్ ముఖేష్ కుమార్ లా ఉంటాడు అనమాట. ఇండియన్ క్రికెట్ లో బౌలర్ సేమ్ డిట్టో. ఫోటో మీకు కావాలంటే పక్కనే వేస్తున్నావు చూడండి, సేమ్ అట్టనే ఉంటాడు ముఖేష్ కుమార్ బౌలర్. బస్సు రావట్లేదని ర్యాపిడో బుక్ చేసాం అనమాట, ఆటో. కాకపోతే 155 చూపించింది ఆటోలో, ర్యాపిడోలో ఆటోకి 200 అడిగాడు అనమాట. అంటే 45 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అంతా అంతే అసలు. ప్రతి ఒక్కటి ఏంటంటే 40-50 అని టార్గెట్ పెట్టేసుకున్నాడు. అదే చేసుకున్నా కానీ 40 రూపాయలు ఎక్స్ట్రా. ఎక్కడ ఉండదు ఇది? తమిళనాడులోనే ర్యాపిడో స్కామ్ ఇది. 0722. ఇప్పుడు వచ్చాం మా టౌన్ బస్ స్టాండ్ కి, గాంధీపురం. అదే కానీ బస్సు నమ్ముకుంటే ఇంకో 1 hour పట్టేసేది. మన టైం బాగుంది మామ, వెంటనే దొరికింది బస్సు. 14D బస్ అనమాట, నేరుగా ఇషాకి వెళ్ళిపోద్ది. కాకపోతే చాలా దగ్గర లాగుద్ది మామ. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇషాకి వెళ్ళేటప్పుడు సీట్ దొరికింది బస్సులో, అది కూడా అసలు రష్ ఫుల్ గా. నేనైతే ఎప్పుడు నిలబడుకునే ఉంటాను అనమాట. వెళ్ళేటప్పుడు నేను నిలబడుకుని పోయా. మనిషికి 50 రూపాయలు టికెట్, ముగ్గురు ఉన్నాం కాబట్టి 150 రూపాయలు. ఇప్పుడు వచ్చామావా, టైం అయితే 3:30 అయింది అనమాట. 1.5 hour పట్టింది మాకు. 1.5 hour పట్టిందిరా, అంతే. నెక్స్ట్ గాంధీపురం పోవడానికి అండ్ రావడానికి బస్సులు టైమింగ్ చూసుకోండి, మీరు ఎప్పుడైనా వస్తే యూజ్ అవుద్ది. అండ్ పక్కనే ఏమేమి ఉంటాయి లోపల అని చూపించారనమాట. ధ్యానలింగము, లింగభైరవి టెంపుల్, సూర్యకుండ అబ్బాయిలకి, చంద్రకుండ అమ్మాయిలకి. ఇక్కడ త్రిమూర్తి ప్యానెల్ ఉంటుంది, నంది చాలా పెద్దది అనమాట. ఇంకోటి నాగ శ్రైన్ ఉంటుంది. ఏంటంట చాలా ఉన్నాయి, బర్గర్, పిజ్జా, ఏవో ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. నువ్వు వచ్చినప్పుడు లేవు కదా ఇవన్నీ? అంతగా లేవు. ఈ మధ్య పెట్టినారు చాలా బాగా. ఫ్రెష్ గానే ఉంటాయి కదా బర్గర్లు. అంతేలేమండి, అంటే ఉంది. ఇప్పుడు మళ్ళీ హీట్ చేసాడు మైక్రో వాటర్ బాటిల్ ఒకటి తీసుకో. బాటిల్ చేసావా? ఆదియోగి మొత్తం అంతా స్టాచ్యూ ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఆదియోగి స్టాచ్యూ నుంచి నడవలేకపోతే ఇలాంటివి ఉంటాయి అనమాట మామ. వచ్చి మనకి ట్రాన్స్పోర్టేషన్ స్టాచ్యూ నుంచి ఇక్కడికి ఎంట్రన్స్ వరకు డ్రాప్ చేస్తాయి. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 50-100 రూపీస్ తీసుకుంటారు నాకు తెలిసి. అంతే అంత ఉండదు, ఇంకా తక్కువ ఉంటది. చూద్దాం మనం వెళ్ళేటప్పుడు. అడగదు అంతే కదా, బాగా వస్తున్నాయి కదా నైస్ గా. అడ్డం లేకపోతే గుద్దేస్తాం. సైడ్ అయ్యా గుద్దితే మావా? ఎందుకు గుద్దిద్దా? ఏం చెప్తాను జస్ట్. ఇక్కడ ఫీడ్ కూడా చేయొచ్చు మామ ఆవులకి, ఎద్దులకి. ఎద్దులు అంటారా ఆవులు అంటారా? ఏమంటారు తెలియదు. ఎద్దులే అంటారు నాకు తెలిసి, మొగవి కదా అవి. దాని చూడు పాలిష్ చూసావు దాని కొమ్ములకి. అవును మా కొమ్ములకి పాలిష్ కూడా వేస్తున్నారా? నడుస్తున్నాయంటే దాన్ని. ఇందాక ఒకటి వచ్చింది, అదైతే మెడిసిన్ నల్లది. అది కదా, అది కాదు, అది వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళి ఉంటుంది రిటర్న్. సరే ఇంకా లోపలికి వెళ్దాము. ఇంకా అంతే కదా, లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వచ్చి లేదంటే చూస్తాను. ఓకే, ఇప్పుడు వెళ్తే లోపల ఒక 1-2 hours పట్టద్ది ఈజీగా. ఇప్పుడు వెళ్ళినా ఆడ స్టాచ్యూ కాడికి ఎండ. మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్, కెమెరాస్, ఎలక్ట్రానిక్స్ ఏమన్నా, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ అన్ని ఇక్కడ డిపాజిట్ చేసేయాలన్నమాట. ఫ్రీ సర్వీసే. డిపాజిట్ చేస్తే ఒక టోకెన్ ఇస్తారు. ఏం బ్రో పోదామా? డిపాజిట్ వచ్చి రాత్రి 8 తర్వాత తీసుకోరనమాట. కలెక్షన్ కూడా 8:40 తర్వాత ఎవరు
సూపర్. అదనమాట ఇక్కడ రూల్. సరే మా ఇంకా లోపలికి వెళ్ళేసి వచ్చి వీడియో కంటిన్యూ చేద్దాం. సరే అంతే కదా, అంతే. సరే బాయ్. సో మామ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6 కావస్తుంది అనమాట. ఇప్పుడే వచ్చాం బయటికి. అమ్మ ఎలా ఉంది లోపల? చాలా బాగుంది మనం చూసాం కదా. ఆ బాయ్ బాయ్ అడగాల. బాయ్ कैसे अंदर? बहुत अच्छा है भाई, एक नंबर. एक नंबर, बहुत बढ़िया ऐसा देखने को मिलेगा ही नहीं। सबसे ज्यादा क्या अच्छा लगा? सबसे ज्यादा अंदर का शांति, లోపల ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అసలుకి ఎట్లా ఉంటదంటే ఎలా ఉంటుంది ఏముండవు అసలు, పీస్ఫుల్ గా. అవును. అదే नहाया ना सूर्य कुंड, हाँ सूर्य वो अच्छा नहीं लगा? वो भी बहुत నేను ఫస్ట్ టైం కదా. నాకు ఫస్ట్ టైం. ఎట్టుంది? फर्स्ट टाइम कूल पानी, చాలా చల్లగా ఉంటుంది అనమాట వాటర్ సూర్యకుండ్ లో. దాంట్లో స్నానం చేసాం అనమాట ముగ్గురు వెళ్ళి. చాలా బాగుంది. సో నెక్స్ట్ పోదాం బా ఆదియోగి. చలో చలో ఎట్లా వచ్చే ఫోటోలా మామ. నాలో ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మామ, నీకు తెలీదా? ఇది వాదీసు హీరో మా సెందిల్ కదా. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెందిల్ అనే పిలవండి సార్. అనే ఒక టీ కుడింగే. మన దగ్గర బాటిల్ ఉంటే వాటర్ అన్లిమిటెడ్ పట్టుకోవచ్చు అనమాట. ఇందాక బాటిల్ కొన్నాం కదా, దాంట్లో రీఫిల్ చేస్తున్నాం ఇప్పుడు. క్వాలిటీ చాలా బాగుంది వాటర్ బాటిల్. చాలా బాగుంది గట్టిగా. ఇక్కడ నుంచే కనిపిస్తుంది మా ఆదియోగి స్టాచ్యూ. దాదాపు ఒక 200 meters ఉంటుందా హైటా? దూరం. దూరం 1/2 kilometer. ఇషా ఫౌండేషన్ నుంచి ఆదియోగి స్టాచ్యూ 1/2 kilometer ఉంటుంది. లేజర్ షో అవ్వగానే పరిగెయాలన్నమాట బస్ స్టాండ్. బస్ స్టాండ్ వచ్చి వెనకాల దొరకదా? లేకపోతే బస్సులు దొరకవు అసలుకి. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆడగానే ఆగుతాయి నాకు తెలిసి. ఆడ ఆగు తమ్ముడు, ఇక్కడే బస్సు ఫుల్ అయిపోతే ఆడట ఆపుతాడు. నువ్వేమో లేజర్ షో చూడాల్సిందే అంటున్నావు. చూడాలి కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీసుకున్నా, అది చూపిస్తాను నీకు కావాలని. ఇప్పుడు వెళ్ళిపోతాం రా. ఓడికి చూపి. ఓడికి లేదా అదే చూపిస్తావా? సర్లే పాపం. అసలు మెయిన్ గా వచ్చింది మన బాయ్ కోసం అనమాట. నేను 2 times చూసేసాను, మన వీడు కూడా ఒకసారి చూసేసాడు. మెయిన్ మనోడు చూడలేదు, అంటే గుజరాత్ నుంచి వచ్చాడు కదా. ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చామట. మళ్ళీ ఆడలు ఏం చూపిలేదు అంటాడు. అవును, ఏం చూపిలేదు, రూమ్ లోనే పడుకోబెట్టారు అని చెప్తాడు. అందుకని చూపించేస్తే ఒక పని అయిపోతుంది. బా మామ అసలు లొకేషన్ చూడ ఎట్లా ఉంది అసలుకే. ఏంది మామ అసలు అదో ఆ చెట్టు కానీ ఫోటో కానీ తీస్తే భలే ఉంది మామ అసలు లొకేషన్. ఆ చెట్లు చెట్టు సన్నగా. అది కాదు, ఆ వెనకాల చూడు అసలు కలర్ కి పైన మౌంటైన్స్. బా నాకు ఒక ఫోటో కావాలి మా వీడ. నాకు ఒక ఫోటో తీయాలి. 100 తీస్తే ఒక ఫోటో బాగా వస్తుంది అనుకుంటున్నావా? వేరొకరు ఏమన్నా మామ లొకేషన్ హైలైట్ వెనకాల అసలుకి కదరా. అసలు చూడు ఎట్టుందో, సూపర్ ఉంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా మామ, ఇలా రైడ్ చేయాలంటే ఇక్కడ తీసుకోవాలన్నమాట టికెట్. అందరు కిలో నిలబడుకున్నారు రైడ్ కోసం. ఆ టికెట్ తీసుకుంటే ఇక్కడ ఎక్కేవచ్చు అనమాట. మామ ఈ స్టాచ్యూ వచ్చి 112 feet హైట్ అంట, 112 అడుగులు. ఎంత హైట్ ఉంది చూసారా కింద నుంచి. అండ్ ఆల్సో జనాలు చూడండి, ఓ అమ్మ ఏంది ఎంతమంది ఉన్నారు అసలు. చాలా జనాలు చీమల్లా కనిపిస్తున్నారు. అదే ఇంకా శివరాత్రికి ఎట్టుంటుంది, ఎంత నిండిపోతుంది. చిన్నది నిండిపోద్ది నాకు తెలుసు. ఖచ్చితంగా నిండిపోద్ది. చాలా మంది వచ్చారు శివరాత్రి. అక్కడ వేసుకుంటారు స్టేజ్, అదంతా వేసుకుంటారు. మొన్న వచ్చినప్పటి నుంచి ఫోటోలో చేస్తాం మామ. ఇంకేం చేయట్లేదా? అదే దండగానే పెట్టుకున్నా, కనీసం దండగానే పెట్టుకున్నా. వచ్చే ఫోటో తీసుకున్నాం కొంచెమా. అదే మామ నువ్వు కూడా గమనించా. అర్థం చంద్రుడు పక్కన చంద్రుడు ఉన్నాడు, నిజమైన చంద్రుడు, స్టాచ్యూ మీద చంద్రుడు. హైలైట్ గుల్లా రెండు సేమ్ వాళ్ళు అసలుకే. లేదర్ షోకి ఇంకా ఒక 15 నిమిషాలు ఉంది, స్టార్ట్ చేస్తారు. అనుకుని వచ్చి కూర్చునేస్తున్నాం. కానీ అరగంట చేస్తారు. చీకటి అయ్యే కొద్ది భలే కనిపిస్తుంది అసలుకే. ఈ లైట్లకి అసలుకి మెరుస్తుంది అనమాట. అదే హైలైట్ ఉంది. హరి బాగుందా? ఏం బాగుంది, ఆడదాకా బాగుంది. ఇక్కడే చూడు చెమట్లు చూడు అసలు ఫుల్ రష్ రా మామ. ఊపిగా ఆడలేదు అయ్యా, గ్యాప్ లేదు కాలు పెట్టడానికి. హరి ఊపిరి ఆడలేదు, గాలి ఆడుతుంది బయట నుంచి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా మామ. అసలు గాలి ఆడలేదు మామ. అసలు గాలి గాలి ఆడితే కదా సెకండ్ బస్ కైనా పోయి ఉండాల్సింది. అదే కదా చెప్పింది. నీ వల్ల కదా నువ్వురా తీసుకొచ్చి
ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు చూసినసే బాగా చూసావు లేసర్ షో. పరిగెత్తా అందులో నుంచి బస్సు కోసం తిరిగా. అప్పటికే రష్ ఉండింది ఎక్కేసరికి. నేను అరగంట నుంచి ఇక్కడే ఉన్నదా. అబ్బా, మళ్ళీ గంటన్నర జర్నీ. అవును, గంటన్నర పట్ట తీసి. చూడండి ఆయన ఏంటిరా ఆయన చేతులు చెప్తున్నాయి. అదే అసలు రష్ చూడు. 9:30, 1:30 గంట మా 1:30 గంట పట్టింది మా ఆడికి రావడానికి. ఫుల్ రష్. చేతులు అయితే పట్టేసి అసలు పట్టుకొని మళ్ళీ అబ్బా, చేతులు పట్టేసి రాను నిజంగా. తొక్కేశారు, నెట్ బార్ నొక్కారు అంతే. మా మామ బస్సులు ఏం లేవు మామ అసలుకే. ఏరా మళ్ళీ ర్యాపిడో ఈరోజు కూడా. ర్యాపిడో కదా ఇంకా 250 తీసి చూపిస్తున్నాడు అది. ఒకటి ఎక్స్ట్రా 50 అంటాడు. మళ్ళీ 300 అడిగా. సరిపా ర్యాపిడో బుక్ చేశాను, ఇంకా ఆడిగే పోదాం. అజో బాయ్. అంత దూరం వెళ్ళి కొనింది ఈషాలో ఇదనమాట. టంగ్ క్లీనర్, కాపర్ టంగ్ క్లీనర్ మామ. బాగుంది కదా క్వాలిటీ. 190 మామ. అది ఇది తీసుకున్నాం కదా, ఇది నీకు. ఇది ఏందండి ఏమంటారు, సర్ప రింగ్ అదే కదా. అవును, స్నేక్ రింగ్. అది 40 రూపాయలే. వాడే బాగా నాకు అది. సో అదనమాట మామ ఈ రోజు మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై.